రే వెంకీ నీకోటి తెలుసా? తెలుసు. ఏంట్రా తెలుసు? మరి లేకపోతే నువ్వు చెప్తేనే కదరా తెలిసేది. నీకు చెప్పను, వాళ్ళకు చెప్పుకుంటా. చిన్న సినిమా ఆడాలంటే మౌత్ టాక్ ఎంత అవసరమో, మా ఈ చిన్న ఛానల్ సక్సెస్ అవ్వాలంటే మీ సపోర్ట్ కూడా అంతే అవసరం. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు మా భవిష్యత్తుని మీ చేతిలో పెట్టారండి. అర్థం కాలేదు కదా? అదేనండి, మన ఫిల్మే మోదీ ఛానల్ కి హైప్ బటన్ వచ్చింది. ఏంటి హైప్ బటన్ వచ్చిందా? అదేగా చెప్తున్నాను. ఎందుకు అలా కుక్కలా దొరుకుతున్నావు? ఏమైంది? అదేరా మన ఛానల్ కి హైప్ బటన్ వచ్చిందంట. ఏంటి? లాగొద్దు, వాళ్ళకి ఎపిసోడ్ లేట్ అయిపోద్ది. అదేనండి, ఇప్పట్లాగే లైక్ కామెంట్ అలాగో చేస్తారు, కానీ ఈసారి ఆ హైప్ బటన్ మీద కూడా ఒక లుక్ వేయండి. మీరిచ్చే ఆ చిన్న హైప్ మాకు కొండంత ఎనర్జీ ఇస్తుంది. కరెక్ట్. మీరు అక్కడ బటన్ నొక్కి హైప్ ఇస్తే మేము ఇక్కడ డోర్స్ పెంచి క్రేజీ ఎపిసోడ్స్ తో మేము ముందుకు వచ్చేస్తాం. ఏమంటారు? పదండ్రా, వాళ్ళకి ఎపిసోడ్ టైం అవుతుంది. ఎదవాళ్ళు అన్నీ చెప్పారు కానీ అక్కడ మర్చిపోయారు. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు చేసేయండి, సరేనా? వాళ్ళు ఆల్రెడీ సీన్లోకి వెళ్ళిపోయారు, రండి చూద్దురు. ఊరంతా పండగ సందడి స్టార్ట్ అయిపోయిందిరా. అరే ఈసారి శివరాత్రికి ఏ గుడికి వెళ్దామరా? లేకపోతే సినిమాకి వెళ్దామా? అసలే నైట్ అంతా జాగరణ చేయాలి కదా. ఊరుకోరా, ఇంకేం జాగరణ చేస్తాంరా? చిన్నప్పుడు అంటే ఏదో భక్తితో చేసేవాళ్ళం, ఇప్పుడు రోజు మనం చేసేది అదే కదా. అంటే ఏటా నువ్వు అనేది? అరే ఫోన్ లో రోజు ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తూ రాత్రి 2 గంటల వరకు మెలుకునే ఉంటాం కదరా, అదే మన జాగారం. మళ్ళీ స్పెషల్ గా ఈ రోజు చేయాలన్నట్లు ఎందుకు? హాయిగా పడుకుందాం పదండి. నాకు ఈ భక్తి జాగారాలు తెల్లారులంటే నా వల్ల కాదరా బాబు. నేను ఇంటికి వెళ్ళి పడుకుంటా. బాయ్. అలా అనకూడదురా, శివరాత్రి సంవత్సరంకి ఒక రాత్రే కదా. శివరాత్రి శివుడి మీద భక్తి అని గుంటలకు లైన్ వేయడానికి వెళ్ళిపోతారు. నాకు తెలియదేట్రా. ఇప్పుడేటి వస్తావా రావా? రామ్ దగ్గరికి వెళ్తున్నాం అందరం. అక్కడికి వచ్చి ఏ అమ్మాయితో చెప్పు దెబ్బలు తినే కన్నా ఇంట్లో మా అమ్మ పెట్టి అన్నం తినడం బెటర్. ఏట్రా వెంకీగడ మరీ దారుణంగా పండగ పూట కూడా గుడికి రాకుండా? ఆ పరమశివుడే వాడిని మారుస్తలేరా? పదండి మనం వెళ్దాం. శంకరుడు ఏం చేసినా అలాగే ఉంటుంది, అమృత భాండం. మనకి చెప్పకుండా చూడవే ఆ పరమశివుడి మహిమ. నిజమేనండి, ఆ శివయ్య ఆజ్ఞ లేనిదే ఏం జరగదంటారు. అమ్మా కొంచెం అన్నముంటే పెట్టమ్మా. అమ్మా భిక్షాందేహి. ఏవండి, మనం ఎలా ఉపవాసం ఉంటాం కదా, ఆ అన్నం బయట ఉన్న అతనికి ఇచ్చేయమంటారా? మనం ఉపవాసం ఉంటామే, మరి వెంకీ గడికో? వాడు ఎప్పుడు వస్తాడో, అసలు వస్తాడో రాడో ఇంటికి. అయినా వాడు ఎక్కడో బయట తినేసి ఉంటాడులేండి. అలా అయితే ఇచ్చేవే, అనవసరంగా వేస్ట్ అయిపోద్ది. ఆ పరమశివుడు మీ కుటుంబాన్ని చల్లగా చూడాలమ్మా. అమ్మా ఇప్పుడే అన్నం ఇచ్చాం కదా, మళ్ళీ ఇంకెవడు? మావయ్య గారు మీరా? ఏంటి మావయ్య? అదే ఈ ఫోన్ ఛార్జింగ్ కొంచెం పెట్టమ్మా, నేను అలా గుడి దగ్గర భజన జాగారంకి వెళ్ళొస్తా. సరే మావయ్య. నాన్న జాగ్రత్త. అవును, నువ్వు ప్రతి ఏడాది రామతీర్థం వెళ్తావు కదా? అదేరా, అక్కడ భజన చూసుకుని మా స్నేహితుడు సుబ్బయ్య వస్తే వెళ్తా. సరే వేగంగా వచ్చి. సరేలేరా, నేనేదో చిన్నపిల్లల్లా చెప్తున్నా. ఈ మనిషికి జాగ్రత్త అన్నా తప్పే, చేదస్తాం మనిషి. అమ్మా అమ్మా, మళ్ళీ ఏ ముష్టాడు వచ్చాడబ్బా? ఈడా, నేను అనుకున్నది కరెక్టే. ఏరా అప్పుడే వచ్చేసావు? ఇంట్రెస్ట్ లేదా అమ్మా? ప్రతి సంవత్సరం అలాగ రాత్రంతా తిరిగి తిరిగి తెల్లారు వచ్చేవాడివి. చిన్నప్పటి నుంచి చేసిన జాగారాలే, ఎప్పుడు తిరిగిన రోడ్లే. దా అన్నం పెట్టు. అలా అనకూడదురా, తప్పు. భజన అయిపోయిందేంటి మావయ్య అప్పుడే? అవుతుందమ్మా, నాకే నిద్ర వస్తుందని వచ్చేసా. అమ్మా అన్నం పెట్టి ఆకలేస్తుంది. అరే వెంకీ, అన్నం లేదురా. లేదా మధ్యాహ్నం కూడా ఏం తినలేదు, ఆకలి దంచేస్తుందమ్మా. నువ్వు రావేమో అని ఆకలిని ఒక అతను వస్తే ఇచ్చావా? ఇచ్చే అన్ని ఇచ్చి నేను ఒక ఉన్నానని గుర్తులేదా? ఇప్పుడు ఏటైందిరా? ఉపవాస జాగారం ఉంటే మంచిదే కదా. ఉంటాలే. దీనమ్మ ఆర్డర్ పెట్టుకుందంటే ఒక హోటల్ కూడా లేదు, అన్ని హోటల్ క్లోజ్ లో ఉన్నాయి. ఆకలి ఒకటి దంచేస్తుంది. టైం ఒకటి 12 అయిపోతుంది. ఇంకేముందిలే, పడుకుని పోదాం. ఏవండి? ఏమైంది? అదేనండి, మావయ్య గారికి నీళ్లు పెడదామని గదిలోకి వెళ్తే మావయ్య గారు లేరు. ఇల్లంతా వెతికాను, ఎక్కడా కనిపించలేదు. ఈ చెల్లో ఆయన ఎక్కడికి వెళ్ళారో ఏంటో. ఉండే నేను చూసొస్తా. చుట్టుపక్కలంతా వెతికానే, ఎక్కడా లేడు. ఏటైందమ్మా? తాత లేడా? ఇందాక వచ్చాడు కదా. ఆ వచ్చినోడికి నీళ్ళెత్తామని వెళ్తే ఆ మనిషి లేడురా. అవునరా వెంకీ, అంతా వెతికాం. నువ్వు త్వరగా వెళ్ళి ఆ గుడి దగ్గర పార్క్ దగ్గర ఉంటాడేమో వెతుకు. తినేసి తొంగవచ్చు కదా బొక్కలాగా, మా నిద్ర చెడగొట్టడానికి. కానీ తాత తాత ఎక్కడో ఓరు మాజే. గురువుగారు ఇక్కడ కళద్దలు పెట్టుకుని ఒక పెద్ద ఆయన ఏమైనా వచ్చాడా కండు వేసుకొని? గురువుగారు మా తాతను చూసారేంటి? ఏమంటే మాజీ సర్పంచ్ గారు ఏమైనా కనిపించారా? కాళ్ళు ఒకటి పీకేస్తున్నాయి, ఆకలి. ఈ గుడిలో ప్రసాదం ఇస్తారేమో అడుగుదాం. మంత్రులు గారు కొంచెం ప్రసాదం ఉంటే పెట్టండి. అయ్యో నాయన, ఇప్పుడే అంతా పంచి పెట్టేశా, ఒక అడుగు ముందు రావాల్సిందిగా.
వెంకీ కూడా ఒకటే మిస్ అయ్యారా, మనం బాగా ఎంజాయ్ చేసాం కదా. అవునరా, ఎంత శివుడి మహిమ. హ్యాపీగా పడుకుని ఉంటాలే ఆడు. ఇప్పుడు టైం ఎంత అయిందోరా బాబు, మా తాత ఎక్కడ తిరుగుతుండో. ఛా, ఎక్కడ లేడేడు తాత. తాత ఎక్కడున్నావు? చలి ఆకలి కలిపి చంపేస్తున్నాయి. ఎవరు బాబు నువ్వు? అందరూ వెళ్ళిపోయాక కూడా ఇక్కడే తిరుగుతున్నావు ఇంకా? మా తాత ఇంట్లో తప్పడిపోడండి, నేను ఎదుగుతున్నాను. చాలా ఆకలిగా కూడా ఉంది. హె, ఇదిగో ఈ పులిహోర తిను, మీ తాతయ్య దొరుకుతాడులే. ముందు ఆకలి అన్నావు కదా, ఈ ప్రసాదం తిను, ఇది శివుడి ప్రసాదం. థ్యాంక్స్ అండి. ఇలా ఉన్నాడు వాడేరా. ఏట్రా వెంకీ, మార్నింగ్ వాకింగ్ వచ్చావా ఏంటి? లేదురా బాబు, ఉపవాస జాగా రన్నింగ్ చేస్తున్నా. ఏరా ఏమైందిరా? మా తాత ఎట్టెళ్ళిపడే ఏటో గాని అతన్ని వెతుకుతూ తిరిగారా. ఏం తినకుండా పడుకోకుండా వెతుకుతూనే ఉన్నా. ఇప్పుడే ఆ పూజారి గారు పులిహోర ఇచ్చారు, అది తిన్నాను. నీకు ఆ శివుడే ఉపవాసం జాగరం ఉండేలా చేశాడ్రా. దీన్నే శివలీల అంటారు. సరేరా, ఇంటికి వెళ్ళాలి. నేను చెప్పానారా, వీడికి ఆ శివుడు లీల తెలియక అలా అన్నాడు. ఆ శివయ్య వాడికి పెట్టిన పరీక్షరా ఇది. అమ్మా, నానా, ఇంటి లోపల నుండి తాళం వేసి ఉందటి. పడుకున్నట్టున్నారు, మేడ మీద పడుకుంటా. ఏంటి సౌండ్లు? ఆ, తాత తాత ఏటైందిరా వెంకీ? ఎక్కడ ఉన్నావా? మీ ఊరంతా తిరుగుతుంటే. రాత్రి గదిలో ఒక్కపోతగా ఉంటే మేడ మీదకి వచ్చి పడుకున్నా. అలా నిద్ర పట్టేసింది, ఎక్కడే పడుకుని పోయా. నాకు ఈ భక్తి జాగారాలు తెల్లారులంటే నా వల్ల కాదురా బాబు. నేను ఇంటికి వెళ్ళి పడుకుంటా. బాయ్. అలా అనకూడదురా. శివరాత్రి సంవత్సరం ఒక్క రాత్రే కదా. శివరాత్రి శివుడి మీద భక్తి అని గుంటలకు లైనడానికి వెళ్ళిపోతారు. ఏవయ్యా శివయ్య, అలా అన్నందుకేనా ఇలా జాగారం చేయించుకున్నావు? నన్ను క్షమించు శివయ్య, ఇంకెప్పుడు అలా అన్ను. ఓం నమ శివాయ. రే వెంకీ, నీకు ఒకటి తెలుసా? తెలుసు. ఏంట్రా తెలుసు? మరి లేకపోతే నువ్వు చెప్తేనే కదరా తెలిసేది. నీకు చెప్పను, వాళ్ళకు చెప్పుకుంటా. చిన్న సినిమా ఆడాలంటే మౌత్ టాక్ ఎంత అవసరమో, మా ఈ చిన్న ఛానల్ సక్సెస్ అవ్వాలంటే మీ సపోర్ట్ కూడా అంతే అవసరం. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు మా భవిష్యత్తుని మీ చేతిలో పెట్టారండి. అర్థం కాలేదు కదా? అదేనండి, మన ఫిల్మ్ ఎమోజీ ఛానల్ కి హైప్ బటన్ వచ్చింది. ఏంటి హైప్ బటన్ వచ్చిందా? అదేగా చెప్తున్నాను. ఎందుకు అలా కుక్కలా గరుస్తున్నావు? ఏమైంది? అదేరా, మన ఛానల్ కి హైప్ బటన్ వచ్చిందంట. ఏంటి? లాగొద్దు, వాళ్ళకి ఎపిసోడ్ లేట్ అయిపోద్ది. అదేనండి, ఇప్పట్లాగే లైక్ కామెంట్ అలాగో చేస్తారు, కానీ ఈసారి ఆ హైప్ బటన్ మీద కూడా ఒక లుక్ వేయండి. మీరు ఇచ్చే ఆ చిన్న హైప్ మాకు కొండంత ఎనర్జీ ఇస్తుంది. కరెక్ట్. మీరు అక్కడ బటన్ నొక్కి హైప్ ఇస్తే మేము ఇక్కడ డోస్ పెంచి క్రేజీ ఎపిసోడ్స్ తో మేము ముందుకు వచ్చేస్తాం. ఏమంటారు? పదండ్రా, వాళ్ళకి ఎపిసోడ్ టైం అవుతుంది. ఎదవాళ్ళు అన్నీ చెప్పారు కానీ ఒకటి మర్చిపోయారు. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు చేసేయండి, సరేనా?